తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి ప్రణయ్ హత్య కేసులో ఒకరికి మరణశిక్ష, మరొక ఆరుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 2018లో ప్రణయ్ ఒక యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేయించారు. మారుతున్నటువంటి ఒక వ్యక్తి తన కూతురు కులాంతర వివాహం చేసుకున్నటువంటి కోపంతో పగమించుకొని సుఫార్ గ్యాంగ్ చేత ప్రణయ్ అయినటువంటి ఒక యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేయించారు. ఆ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 102 మంది సాక్షుల్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడంతో ఎట్టకేలకు 5.5 ఏళ్ల పాటు సాగినటువంటి దర్యాప్తు విచారణ నేపథ్యంలోనే స్పెషల్ కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఒకరికి మరణశిక్ష, మరొక ఆరుగురికి యావజ్జీవ శిక్ష విధించడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమై ప్రణయ్ తల్లిదండ్రులు, కుల సంఘాలు, సామాజిక సంఘాలన్నీ కూడా ఈ తీర్పు పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. సమాజంలో కులాంతరాలకు స్థానం లేదు, ఎవరైనా ఎక్కడైనా సరే నిర్భయంగా బ్రతకొచ్చినటువంటి సందేశాన్ని పంపించేలాగా కోర్టు తీర్పు ఉందని కూడా సర్వత్రా కూడా అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ కేసులో కష్టపడ్డటువంటి పోలీసులకు, న్యాయమూర్తులకు కూడా యావత్ సమాజం కృతజ్ఞత తెలిపింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈరోజు ఉదయాన్నే ఆలయం చేరుకొని గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు, శేషవాహన సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా మహాపూర్ణాతి కార్యక్రమం, యాగశాలలో కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో గత 10 రోజులుగా బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారని కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మునగారలో గంజాయి తరలిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కి లారీలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని కూడా పోలీసులు తెలుపుతా ఉన్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన అక్రమంగా గంజాయి రవాణా సాగుతుంది. పక్కా సమాచారంతోనే ఈ వ్యక్తిని పట్టుకున్నామని కూడా మునగాల పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పసుపు రైతుల ఉద్యమం ఉధృతం కాబోతుంది. ఎందుకంటే పసుపు బోర్డు వచ్చినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకేం చేయట్లేదు. గతంలో కనీస మద్దతు ధర 20,000 పైన ఉంటుండే. స్టాక్ మార్కెట్ తరహాలో తమకు రోజు రోజుకు రేటు పెరిగింది, కానీ ఇప్పుడు 8,000కు పడిపోయిందంటూ రైతన్నలు, పసుపు రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రేపు చలో మెట్పల్లికి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు ఇటు వ్యవసాయ మార్కెట్ నుంచి, అలాగే పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు, ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు. మరి ఏం జరగబోతుంది? రైతులను ముందస్తు అరెస్ట్ చేస్తారా? ఇది కొనసాగుతుందా అనేది మనకు తెలియాల్సి ఉండగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులందరినీ గ్యాదర్ చేసే క్రమంలో పసుపు రైతుల ఐక్యవేదిక, రైతు సంఘం ఐక్యవేదిక అయితే సిద్ధంగా ఉన్నారు. మరొక వార్త, ఇవాళ జిల్లా కలెక్టరేట్కు వృద్ధులు క్యూ కట్టారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధురాలు 15 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఆమె తన కొడుకు బలవంతంగా లాక్కపోయి తనకు చాత కాకపోయినప్పటికీ కూడా తనను లాక్కెళ్ళి మరీ సంతకం పెట్టించుకున్నాడు. తనకు న్యాయం చేయాలి, తనను కనీసము సాకట్లేదంటూ ఆమె ఇవాళ కలెక్టర్ని ఆశ్రయించారు. మరోవైపు వెలగటూరు మండలం వెలగటూరు మండలంలో ఉన్నటువంటి స్తమపల్లి గ్రామంకు చెందినటువంటి మరొక మహిళా వృద్ధురాలు ఇవాళ ఇటే కలెక్టరేట్ని ఆశ్రయించి తన 3 ఎకరాల భూమి ఉండగా ఇప్పటికే ఎకరం కొడుకు అందించాను, మరొక 2 ఎకరాల కోసం తనను ఇంట్లోంచి గింటేశారంటూ ఆమె మరోసారి ఇవాళ కలెక్టర్ని ఆశ్రయించారు. 8 నెలలుగా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, తీవ్రంగా రోధించిన పరిస్థితి. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి న్యాయం చేస్తారా చూడాలి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. జిల్లా చేరుకున్న నూతన ఎస్పీకి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం బదిలీపై వెళ్తున్న గౌశాలం నుంచి అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు చర్యలు చేపడతానని, అలాగే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇచ్చోడ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లాలిత్య అనే విద్యార్థిని
అనుమానాస్పద స్థితిలో హాస్టల్లో మృతి చెందింది. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు రాగా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ విద్యార్థి తల్లిదండ్రులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. అయితే విద్యార్థిని మృతి పట్ల ఇటు ప్రజా సంఘాలు అటు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులు సైతం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మృతి పట్ల అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. 10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే పోలీసుల అమానుష తీరుపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కనికరం లేకుండా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిషాన్ ఘాట్ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. తమ కాలనీలో కనీసము విద్యుత్ సౌకర్యం అలాగే తాగునీటి సౌకర్యంతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని అలాగే కాలనీలో అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గత సంవత్సర కాలంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు ఎంతో ఎదురు చూస్తుండగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించగా అసలు ఇంద్రకరణ్ రెడ్డే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఆయిల్ ఫామ్ రైతుల కష్టాలను పక్కన పెట్టి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కాస్త రాజకీయ రంగు పులుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించాలని లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిషోర్ జా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వారిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపిగా తన వంతుగా బాధ్యతాయుతంగా నడుచుకుంటూ క్రైమ్ రేట్ను తగ్గించే విధంగా పనిచేస్తానంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ యొక్క సమావేశం అనంతరం కూడా ఇప్పటి వరకు కూడా సిపిగా పనిచేసినటువంటి శ్రీనివాసులకు కూడా వీడ్కోలు సమావేశం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిగా పనిచేసినటువంటి శ్రీనివాసులు కూడా వాహనంలో పెద్ద ఎత్తున కూడా పూలమాలలతో పూలు జల్లుకుంటూ కూడా వీడ్కోలు అయితే కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మహిళల చదువు కోసం ఎన్నో విధాలుగా కష్టపడి ఆ మహిళలకు చదువును అందించినటువంటి గొప్ప వనిత సావిత్రిబాయి పూలే అంటూ కూడా కొనియాడారు. అంతేకాకుండా మహనీయుల చరిత్రను చాటి చెప్పడానికి మంతనిలో 23 మంది మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేశాము. కొద్ది రోజుల్లోనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన తెలిపారు. చరిత్రకారుల యొక్క చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో పెద్ద ఎత్తున డంపు చేసినటువంటి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు ఇటుక బట్టి యజమానులు ప్రభుత్వానికి విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి ఈ యొక్క మట్టి రవాణా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్మిక నేత కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై వెంటనే తగిన చర్య తీసుకోవాలి అంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి వినతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అంతర్గాం మండలంలో పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా జరుగుతుంది, అధికారులు సైతం ఇందులో కుమ్మక్కైనట్టుగా అనుమానాలు వస్తున్నాయంటూ కూడా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలంటూ కూడా ఆయన కోరారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి తరలుతున్నటువంటి మట్టిని వెంటనే ఆపివేసి వెంటనే విచారణ చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ని కోరడం జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దేవాదుల ప్రాజెక్టు నుంచి తపాసుపల్లి రిజర్వాయర్లోకి ఇంకా నీటిని విడుదల చేయకపోవడం ఫలితంగా తపాసుపల్లి రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి 5-6 మండలాల్లో తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 5 నుంచి 10,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పి ఇక్కడి రైతులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. చాలా మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఇక్కడికి నీటిని విడుదల చేయాలని చెప్పి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. డిమాండ్ కూడా చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రైతుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ అచ్చమాయపల్లి వద్ద చేపడుతున్నటువంటి మల్లనసాగర్ కాలువ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా కాలువల నిర్మాణం పూర్తిగా జాప్యం జరుగుతున్నదని, తక్షణమే ఈ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. అక్కడ దీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు డంప్ యార్డుకు వ్యతిరేకంగా 34-35 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీగా అశుతోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉధృతతకు దారితీసింది. జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరిచిన ఐలాండ్లను కుదింపు పేరుతో కూల్చివేతలకు పాల్పడడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గోదావరిలో రద్దయిన మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు దూరభారాన్ని తగ్గించాలని గొప్ప ఆలోచనతో నాటి సీఎం కేసీఆర్ అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని మంజూరు చేశారని, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్షాపూరిత రాజకీయాలకు అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని రద్దు చేయించారని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. చెన్నూరులో గల 5 జిన్నింగ్ మిల్లులలో కేవలం 1 జిన్నింగ్ మిల్లులోనే సీసీ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించడం పట్ల పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలు నిలిపి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే సీసీ అధికారులు అన్ని జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఇందారం IK1A గనిలో విషాదం చోటు చేసుకుంది. విధుల్లో ఉండగా మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ రామచందర్కు తీవ్రమైన గుండెపోటు రావడంతో హుటాహుటిన తోటి కార్మికులు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రామచందర్ మృతి చెందినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. మృతుడిది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందినవాడు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలోని ఓ ఇంట్లో 11 నెలల బాబు గొంతులో కూల్ డ్రింక్ మూత ఇరుక్కొని మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రుద్రయాన్ అనే 11 నెలల బాబు ఆడుకుంటూ కూల్ డ్రింక్ మూతను మింగడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అట్నుంచి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుద్రయాన్ మృతి చెందినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి రైతు పొనగంటి పురుషోత్తానికి చెందినటువంటి మిర్చిని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మిర్చి కళ్ళంలో ఆరబోసి గ్రేడింగ్ చేసి ఇవాళ మార్కెట్కి తీసుకెళ్లేందుకు సిద్ధం చేసి ఉంచినటువంటి తరుణంలో ఆదివారం అర్ధరాత్రి పూట
గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళంలోకి ప్రవేశించి మిర్చికి నింపిపెట్టడంతో సుమారు 70 క్వింటాలకు పైగా మిర్చి అగ్నికి ఆహుతైపోయింది. విషయం తెలిసినటువంటి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఘాటుకు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేటువంటి సాహసం చేయలేకపోయారు. రైతు పనగంటి పురుషోత్తం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. చేతికి వచ్చిన పంట ఒక్కరోజు ఆగితే మార్కెట్కు తరలించుకునేటువంటి సమయంలో ఎవరు ఆగంతకులు ఈ రకమైనటువంటి దాడి ప్రయత్నం చేసి తమ చేతికి వచ్చినటువంటి పంటను తగలబెట్టారంటూ కన్నీరు మున్నీరు అవుతూ బోర్ను విలపిస్తున్నారు. దాదాపు 10 లక్షల రూపాయల నష్టం వచ్చిందని చెప్పి ఆ రైతు బాధపడుతున్నాడు. ఆ కుటుంబ సభ్యుల రోదన చూసి సాటి రైతులు గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిస్తూ గ్రామస్తులతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివార్లో ఉన్నటువంటి తామర చెరువు సమీపంలో కూలీలతో వెళ్తున్నటువంటి ఆటో బోల్తా పడడంతో 5 మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళ్తుండగా కాకర్లపల్లి నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడము అట్లాగే కొంత వేగంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో ప్రమాదం జరిగింది అనేటువంటిది గాయపడినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 10 మంది ఆటోలో ఉండగా 5 తీవ్ర గాయాలైనాయి. వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం రైతులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మసూద్ను కలిసి తమ భూములకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారిని వెంట పెట్టుకున్నటువంటి తాతా మసూదన్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ కలిసి రైతుల సమస్యను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రైతులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం 40 ఏళ్లుగా రూరల్ మండలం ఉన్నటువంటి తమ భూములను సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు ఎన్ఎస్పీ అధికారులు వచ్చి ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూములను ఎన్ఎస్పీ కోసము 40 ఏళ్ల క్రితం సేకరించినట్లుగా చెప్తా ఉన్నారని కూడా రైతులు వాపోతున్నారు. 40 ఏళ్లుగా లేనటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందో కలెక్టర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు. ఆ భూములు తమవేనని అవి సేకరించిన విషయం కూడా తమకు గుర్తులేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఎన్ఎస్పీ అధికారులు మాత్రం 40 ఏళ్ల క్రితమే ఆ భూములను ఎన్ఎస్పీ అవసరాల కోసం సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే తాతా మసూదన్ కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ఈ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపించండి. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు కాబట్టి రైతుల పక్షాన న్యాయం జరిగేలాగా చూడాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆ రైతుల యొక్క విజ్ఞప్తిని పరిష్కరించాలని ఎమ్మెల్సీ తాతా మసూదన్ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్కు విజ్ఞప్తి చేశారు. ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగి కూడా నేటికి 17 రోజులు పూర్తవుతుంది. 17 రోజుల లోపల కూడా నిన్న కొంత పురోగతి కనిపించింది. 16 రోజుల నిన్నటికి అయినప్పటికీ ఒక మృతదేహాన్ని బయటకు తీసినటువంటి పరిస్థితి. ఆ మృతదేహం పంజాబ్కు సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ ఇక్కడ ఏదైతే మిషన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడో అతన్ని గుర్తించి అతన్ని పోస్ట్మార్టం నిర్వహించి వాళ్ళ పంజాబ్ కూడా మృతదేహాన్ని పంపించారు. కానీ ఈరోజు మరిన్ని మృతదేహాలు లభిస్తాయని చెప్పేసి చాలామంది కూడా ఇక్కడ అంచనా వేసినప్పటికీ కూడా అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి. అయితే లోపల చాలా రిస్క్గా ఉంది, లోపలికి వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పేసి ఎక్కడైతే కేరళకు సంబంధించిన జాగిలాలు ఇక్కడికి వచ్చాయో ఆ జాగిలాలు గుర్తించినటువంటి రెండో ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉంటాయని చెప్పేసి ఐడెంటిఫై చేసినప్పటికీ అక్కడ తవ్వకాలు జరిపితే చాలా ఉధృతంగా ఊట నీరు ప్రవహిస్తూ ఉంది, బయటికి వస్తూ ఉంది. దాంతో మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా గట్టి కాంక్రీట్గా మారింది. అంటే మాన్యువల్గా తవ్వకాలు జరిపితే రావటం లేదు. దానికి సంబంధించి జేసీబీ సహాయంతో తవ్వుతా ఉన్నారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపితే పైన కూడా అంత కదిలే అవకాశం ఉంది, సెగ్మెంట్లు కూలే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది భయంతో కూడా కొంత పనులు నత్తనడక నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 17 రోజులుగా ఈ సహాయక చర్యలు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా 7 అక్కడ అందులో చిక్కున్నారు. వాళ్ళు ఆ మృతదేహాలు ఇప్పటి వరకు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే కేరళకు సంబంధించిన శునకాలు గుర్తించాయి ఆ ప్లేస్ అని చెప్పారు, కానీ మృతదేహాలు దాంట్లో ఉన్నాయా లేదా అనేది కూడా మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఇది ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అనధికారికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు సీఎం స్థాయిలో దీనిపైన ఈ సంఘటన పైన రివ్యూ ఉంటుందని చెప్పేసి నేను మొన్న వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి రేపు ఉంటుందా, దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు, దీనిపైన అంటే ఇప్పటికే నిన్న మృతదేహం అయితే లభించిందో గురుప్రీత్ సింగ్ ప్రభుత్వం తరఫున 25 లక్షలు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కేవలం 25 లక్షలు ఇచ్చి చేతి దులుపుకోవడం ఏంటి, కంపెనీకి సంబంధించిన వాళ్ళు
వాళ్ళు కూడా మరొక 25 లక్షలు ఇవ్వాలి, మొత్తం అంటే టోటల్గా ₹1 కోటి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇన్ని రోజులు ఇక్కడ కష్టపడి పనిచేస్తే, సొరంగంలో పనిచేస్తే, పూర్తి స్థాయిలో అక్కడ ఈ రాష్ట్రం ప్రగతికి వాళ్ళు కృషి చేస్తే వాళ్ళు చనిపోతే కూడా ఎక్స్గ్రేషియా కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లోపల చిక్కుకున్నటువంటి వారిని కూడా త్వరితగతిన బయటకు తీసుకురావాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.